Hello everyone, welcome back to our channel Learning Land. Today also we are learning daily used English sentences. మన ఈరోజు ఈ వీడియోలో కమింగ్ మరియు గోయింగ్ అంటే రావడం ఇంకా వెళ్ళడం ఇటువంటి వర్డ్స్కి సంబంధించిన చాలా సెంటెన్సెస్ని మనం తెలుగులో మాట్లాడుతూ ఉంటాం కదండి. సో అటువంటి సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్, నేను రావడం ఆలస్యం అవ్వచ్చు లేదా నేను ఆలస్యంగా రావచ్చు అని అంటూ ఉంటాం కదండి. దీనిని ఐ మే అరైవ్ లేట్ ఆర్ ఐ మే బి లేట్. మే అంటే అవ్వచ్చు, రావచ్చు, కావచ్చు. ఇటువంటి వర్డ్స్కి మే యూజ్ చేస్తాం. సో ఐ మే అరైవ్ లేట్, నేను రావడం ఆలస్యం అవ్వచ్చు. నెక్స్ట్ వన్, ఈరోజు నేను చాలా ఆలస్యం అవుతాను కాబట్టి నువ్వు నా కోసం వేచి ఉండకు. లేదా ఈరోజు నేను చాలా ఆలస్యంగా వస్తాను కాబట్టి నువ్వు నా కోసం వెయిట్ చేయకు. ఐ విల్ బి వెరీ లేట్ టుడే సో యూ డోంట్ వెయిట్ ఫర్ మీ. ఐ విల్ బి వెరీ లేట్ టుడే అంటే ఈరోజు నేను ఆలస్యంగా వస్తాను లేదా ఈరోజు నాకు ఆలస్యం అవుతుంది. సో కాబట్టి యూ డోంట్ వెయిట్ ఫర్ మీ, నువ్వు నా కోసం వేచి ఉండకు. డోంట్ వెయిట్ అంటే వేచి ఉండకు అని అర్థం. నెక్స్ట్ వన్, మీరు రావడానికి ఎంత సమయం పడుతుంది. మీరు ఇక్కడికి రావడానికి ఎంత సమయం పడుతుంది. హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ ఫర్ యూ టు అరైవ్. హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ అంటే ఎంత కాలం పడుతుంది లేదా ఎంత సమయం పడుతుంది. ఫర్ యూ టు అరైవ్, అరైవ్ అంటే రావడానికి లేదా చేరడానికి. నెక్స్ట్ వన్, నేను రావడానికి మరొక గంట పట్టవచ్చు. నేను రావడానికి మరొక గంట పట్టవచ్చు. ఇట్ మే టేక్ అనదర్ హవర్ ఫర్ మీ టు అరైవ్. ఇట్ మే టేక్ అనదర్ అవర్ అంటే ఇంకొక గంట పట్టవచ్చు. ఫర్ మీ టు అరైవ్ నేను చేరడానికి లేదా నేను రావడానికి. నెక్స్ట్ వన్, అసలు మీరు ఇల్లు వదిలి వెళ్ళారా లేదా, లేదా అసలు మీరు ఇంటి నుంచి బయలుదేరారా లేదా అని అడుగుతుంటాం కదండి. దీనిని డిడ్ యూ యాక్చువల్లీ లీవ్ ది హౌస్ ఆర్ నాట్. డిడ్ యూ యాక్చువల్లీ లీవ్ ది హౌస్, మీరు ఇల్లు వదిలారా లేదా మీరు ఇంటి నుంచి బయలుదేరారా ఆర్ నాట్ లేదా. నెక్స్ట్ వన్, నేను రావడం మీకు ఏమైనా ఇబ్బందిగా ఉందా లేదా నేను రావడం వల్ల మీకు ఏదైనా ఇబ్బంది ఉందా. ఈజ్ మై కమింగ్ బాదరింగ్ యూ. ఈజ్ మై కమింగ్ అంటే నేను రావడం వల్ల, బాదరింగ్ యూ బాదరింగ్ అంటే ఇబ్బందిగా. సో ఈజ్ మై కమింగ్ బాదరింగ్ యూ. నెక్స్ట్ వన్, ఈ సమయంలో నేను వచ్చి తప్పు చేశానని అనుకుంటున్నాను. ఈ సమయంలో నేను ఇక్కడికి వచ్చి తప్పు చేశానని అనుకుంటున్నాను. ఐ థింక్ ఐ మేడ్ ఏ మిస్టేక్ కమింగ్ ఎట్ దిస్ టైమ్. ఐ థింక్ అంటే నేను అనుకుంటున్నాను లేదా నేను ఆలోచిస్తున్నాను. ఐ మేడ్ ఏ మిస్టేక్ కమింగ్ ఎట్ దిస్ టైమ్, నేను ఈ సమయంలో వచ్చి తప్పు చేశానని. నెక్స్ట్ వన్, మీరు రావడం వల్ల మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు రావడం వల్ల మాకు ఎటువంటి సమస్య లేదు. వీ హ్యావ్ నో ప్రాబ్లం విత్ యువర్ కమింగ్. వీ హ్యావ్ నో ప్రాబ్లం అంటే మాకు ఎటువంటి సమస్య లేదు లేదా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. విత్ యువర్ కమింగ్ అంటే మీరు రావడం వలన. నెక్స్ట్ వన్, ఎవరో వచ్చినట్లు అనిపించింది. ఐ ఫెల్ట్ సమ్వన్ కమ్. ఐ ఫెల్ట్, ఫీల్ అంటే అనిపిస్తుంది, ఫెల్ట్ అంటే అనిపించింది. సో సమ్వన్ కమ్, సమ్వన్ అంటే ఎవరో, కమ్ అంటే రావడం. నెక్స్ట్ వన్, ఎవరో తలుపు తడుతున్నట్లు నాకు అనిపిస్తుంది, ఒకసారి వెళ్ళి చూడండి. లేదా ఎవరో తలుపు కొడుతున్నట్లు అనిపిస్తుంది, ఒకసారి వెళ్ళి చూడండి. ఐ ఫెల్ట్ సమ్వన్ నాకింగ్ ఆన్ ది డోర్, టేక్ ఏ లుక్. ఐ ఫెల్ట్ సమ్వన్ నాకింగ్ ఆన్ ది డోర్. నాకింగ్ అంటే తట్టడం లేదా తడుతూ ఉండడం. ఎవరో డోర్ కొడుతున్నట్టుంది. టేక్ ఏ లుక్ అంటే ఒకసారి చూడండి. ఐ ఫెల్ట్ సమ్వన్ నాకింగ్ ఆన్ ది డోర్, టేక్ ఏ లుక్. నెక్స్ట్ వన్, వాళ్ళ ఇంటికి ఎవరో బంధువులు వచ్చినట్లున్నారు లేదా వాళ్ళ ఇంటికి ఎవరో చుట్టాలు వచ్చినట్లున్నారు. ఇట్ సీమ్స్ దట్ సమ్వన్ రిలేటివ్స్ హ్యావ్ కమ్ టు దేర్ హౌస్. ఇట్ సీమ్స్ దట్ సమ్వన్ రిలేటివ్స్ హ్యావ్ కమ్ టు దేర్ హౌస్ అంటే వాళ్ళ ఇంటికి ఎవరో బంధువులు వచ్చినట్లున్నారు. రిలేటివ్స్ అంటే బంధువులు. నెక్స్ట్ వన్, నేను దారిలోనే ఉన్నాను, త్వరగానే వచ్చేస్తాను. నేను వస్తూ ఉన్నాను, త్వరలోనే అక్కడికి వస్తాను అని అంటూ ఉంటాం కదండి. దానిని ఐఎమ్ ఆన్ మై వే అండ్ విల్ బి దేర్ సూన్. ఐఎమ్ ఆన్ మై వే అంటే నేను నా దారిలోనే ఉన్నాను అండ్ విల్ బి దేర్ సూన్, నేను అక్కడికి త్వరలోనే వచ్చేస్తాను లేదా అక్కడికి త్వరగానే వచ్చేస్తాను. నెక్స్ట్ వన్,
నేను ఇప్పుడే బయలుదేరాను. ట్రాఫిక్ లేకపోతే త్వరగా వస్తాను. నేను ఇప్పుడే ఇక్కడి నుంచి బయలుదేరాను. ట్రాఫిక్ లేకపోతే త్వరగానే వచ్చేస్తాను. ఐ జస్ట్ లెఫ్ట్ అండ్ విల్ కమ్ సూనర్ ఇఫ్ దెర్ ఈస్ నో ట్రాఫిక్. ఐ జస్ట్ లెఫ్ట్ అంటే నేను ఇప్పుడే బయలుదేరాను. అండ్ ఐ విల్ కమ్ సూనర్ త్వరగానే వచ్చేస్తాను. ఇఫ్ దెర్ ఈస్ నో ట్రాఫిక్ అక్కడ ట్రాఫిక్ లేకపోతే కనుక. నెక్స్ట్ వన్, నేను డ్రైవింగ్లో ఉన్నాను. నాకు ఎక్కువగా కాల్ చేయకు. నేను 20 నిమిషాల్లో అక్కడికి వచ్చేస్తాను. లేదా నేను డ్రైవింగ్లో ఉన్నాను. ఎందుకు అన్నిసార్లు కాల్ చేస్తున్నావు? 20 మినిట్స్లో అక్కడ ఉంటాను అని అంటూ ఉంటాం కదండి. దానిని డోంట్ కాల్ మీ టూ మచ్ బికాస్ ఐ మీన్ డ్రైవింగ్ అండ్ ఐ విల్ బి దేర్ ఇన్ 20 మినిట్స్. డోంట్ కాల్ మీ టూ మచ్ అంటే నువ్వు నాకు ఎక్కువగా కాల్ చేయకు. బికాస్ ఎందుకంటే ఐ మీన్ డ్రైవింగ్ నేను డ్రైవింగ్లో ఉన్నాను. అండ్ ఐ విల్ బి దేర్ ఇన్ 20 మినిట్స్ మరియు నేను అక్కడికి 20 నిమిషాల్లో వచ్చేస్తాను. నెక్స్ట్ వన్, అంత దూరం నుంచి ఒంటరిగా రావాలంటే చాలా చిరాకు వస్తుంది. లేదా అంత దూరం నుంచి ఒంటరిగా రావాలంటే చాలా చిరాకుగా ఉంటుంది. ఐ ఫెల్ట్ వెరీ ఎన్నాయిడ్ వెన్ ఐ హ్యాడ్ టు కమ్ అలోన్ ఫ్రమ్ సచ్ ఎ డిస్టెన్స్. ఐ ఫెల్ట్ వెరీ ఎన్నాయిడ్ అంటే నాకు చాలా చిరాకు వస్తుంది. వెన్ ఐ హ్యాడ్ టు కమ్ అలోన్ నేను ఎప్పుడైతే ఒంటరిగా వస్తున్నానో ఫ్రమ్ సచ్ ఎ డిస్టెన్స్ అంత దూరం నుంచి. నెక్స్ట్ వన్, నేను రైల్లో రావడం వలన చాలా టైం పట్టింది. నేను ట్రైన్లో రావడం వలన చాలా టైం పట్టింది. ఇట్ టుక్ మీ ఎ లాంగ్ టైమ్ టు కమ్ బై ట్రైన్. ఇట్ టుక్ మీ ఎ లాంగ్ టైమ్ అంటే చాలా టైం తీసుకుంది. టు కమ్ బై ట్రైన్ ట్రైన్లో రావడం వలన. ఇట్ టుక్ మీ ఎ లాంగ్ టైమ్ టు కమ్ బై ట్రైన్. నెక్స్ట్ వన్, నేను ఇక్కడికి వచ్చి 10 రోజులు అయ్యింది. ఇట్ హ్యాస్ బిన్ 10 days సిన్స్ ఐ కేమ్ హియర్. ఇట్ హ్యాస్ బిన్ 10 days అంటే 10 రోజులు అయ్యింది. సిన్స్ ఐ కేమ్ హియర్ నేను ఇక్కడికి వచ్చి. నెక్స్ట్ వన్, ఈరోజు రావడం నాకు సాధ్యం కాదు లేదా ఈరోజు రావడం నాకు కుదరదు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ మీ టు కమ్ టుడే. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ మీ అంటే నాకు సాధ్యం కాదు లేదా నాకు కుదరదు. టు కమ్ టుడే ఈరోజు రావడానికి. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ మీ టు కమ్ టుడే. నెక్స్ట్ వన్, ఈరోజు కాకపోతే ఇంకొక రోజు బయటకు వెళ్దాం. ఇఫ్ నాట్ టుడే లెట్స్ గో అవుట్ అనదర్ డే. ఇట్స్ నాట్ టుడే అంటే ఈరోజు కాకపోతే. లెట్స్ గో అవుట్ అనదర్ డే ఈరోజు కాకపోతే ఇంకొక రోజు మనం బయటికి వెళ్దాం. అనదర్ డే అంటే ఇంకొక రోజు లేదా మరొక రోజు. నెక్స్ట్ వన్, నాకు ఈరోజు వేరే పని ఉంది కాబట్టి ఈరోజు నేను రాలేను. ఈరోజు నాకు వేరే పని ఉంది కాబట్టి నేను అక్కడికి రాలేను. ఐ హ్యావ్ అదర్ వర్క్ టుడే సో ఐ కాంట్ కమ్ టుడే. ఐ హ్యావ్ అదర్ వర్క్ టుడే అంటే నాకు వేరే పని ఉంది. సో కాబట్టి ఐ కాంట్ కమ్ టుడే కాబట్టి నేను రాలేను. సో చూసారు కదండి, ఈ సెంటెన్సెస్ అన్ని మనకి చాలా యూస్ఫుల్ కదా. We will meet on next video. Until then, keep practicing and keep learning. Thank you so much for watching. If you like my video, please do like and subscribe my channel. For more videos, click on the bell icon. Thank you.